ఫైనలీ ఎఫ్సిఆర్ఏ కొత్త రూల్స్ను నిన్న రాత్రి అమల్లోకి తీసుకొచ్చారు. ఈ ఎఫ్సిఆర్ఏ బిల్ పాస్ అవ్వకూడదు అని చెప్పి సర్వ ప్రయత్నాలు చేసింది అమెరికాలోని రిపబ్లికన్ డెమోక్రటిక్ పార్టీ నాయకులు, ప్రభుత్వ ప్రతిపక్ష నాయకులందరూ ఏకమై ఈ బిల్ను అమలు కాకుండా ఒత్తిడి పెట్టారు. అమెరికా సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ అయిన మార్కో రూబియోను ఈ బిల్ను ఆపడానికే ఇండియాకు పంపారు. ఎఫ్సిఆర్ఏ అంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. ఎఫ్సిఆర్ అమెండ్మెంట్ బిల్ను పార్లమెంట్లో ప్రపోజ్ చేశారు. పార్లమెంట్లో ఈ బిల్ను ఒక కొత్త యాక్ట్ లాగా, కొత్త చట్టంగా పాస్ చేయాలి అంటే మెజారిటీ ఓట్స్ కావాలి. పార్లమెంట్లో ఈ బిల్ పాస్ అవ్వడం చాలా కష్టం కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏం చేసింది, ఎఫ్సిఆర్ఏ 2000 బిల్లోనే మార్పులు చేసింది అన్నమాట. కార్యనిర్వహణ చట్టాలను జోడించారు. ఎలాగైతే డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ను పాస్ చేస్తున్నాడో వితౌట్ కాంగ్రెస్ అప్రూవల్, సేమ్ అదే విధంగా ఉన్న చట్టంలోనే కొత్త రూల్స్ను జోడించి గెజెట్ నోటిఫికేషన్ను రిలీజ్ చేసి రాత్రికి రాత్రి ఈ కొత్త రూల్స్ను అమల్లోకి తీసుకొచ్చారు. టైమింగ్ కూడా చూడండి, ఈ టైంలో డొనాల్డ్ ట్రంప్ పై ఒత్తిడి తీవ్రంగా ఉంది. ఇరాన్ యుఎస్ఏ మధ్య పీస్ డీల్ స్విట్జర్లాండ్లో ఫెయిల్ అయింది. ఇరాన్ పీస్ డీల్లో సైన్ చేయకుండానే వెనక్కి వెళ్ళిపోయింది. ఇటలీ ప్రధాని మెలోనీ తనతో ఫోటో దిగడానికి తాపత్రయపడింది అని చెప్పి ట్రంప్ మెలోనీను గెలికాడు. ఈవిడ ట్రంప్ను తగులుకుంది. అమెరికా జియోపాలిటికల్ మెస్లో ఉన్నప్పుడు సైలెంట్గా మనం ఎఫ్సిఆర్ఏ బిల్ను పాస్ చేసుకున్నాం. కొత్త బిల్లో ఏమేం మారుతున్నాయి అంటే, పాయింట్ నెంబర్ 1, దాదాపు 16,000 ఎన్జిఓలను ఆల్రెడీ బ్యాన్ చేశారు. మిగతా 16,000 ఎన్జిఓలు కంపల్సరీగా తమకు ఎక్కడి నుండి డబ్బులు వస్తున్నాయి, ఫారెన్ నుండి పంపే డోనార్ యొక్క పేరును, ఈమెయిల్ ఐడి, ఫోన్ నంబర్ను తప్పకుండా మెన్షన్ చేయాలి అని కొత్త రూల్లో తీసుకొచ్చారు. పాత రూల్స్లో యుఎస్ఏ, యూకే నుండి ఎక్స్ పర్సన్ ఒక ఎన్జిఓకు, ఇండియన్ ఎన్జిఓకు $10 million పంపేవాడు. ఆ ఎక్స్ పర్సన్ ఎవరు, ఎక్కడి నుండి వచ్చాడు, జార్జ్ సోరోస్ పంపాడా, ఈ డబ్బును డీప్ స్టేట్ పంపిందా, ఫోర్డ్ ఫౌండేషన్ పంపిందా, సరే ఎవరు పంపారు అనే డీటెయిల్స్ ఉండేవి కావు. కాబట్టి ఇప్పుడు మ్యాండేటరీ చేశారు. ఎన్జిఓలు మతం మార్చడానికి పని చేయకూడదంట. రిలీజియస్ కన్వర్షన్స్ చేయడానికి విదేశాల నుండి డబ్బులు తీసుకోవద్దు. కన్వర్షన్స్ చేసినందుకు డబ్బులు పంపకూడదు అనే రూల్ తెచ్చారు. ఒక ఇండియన్ ఎన్జిఓలో ఫారినర్స్ ట్రస్ట్ మెంబర్స్ లాగా ఉండకూడదు అనే రూల్ తెచ్చారు. ఇండియన్ ఎన్జిఓస్ తమ సోషల్ మీడియా అకౌంట్స్ను డిస్క్లోజ్ చేయాలి. అండ్ ఈ సోషల్ మీడియా క్యాంపెయిన్స్కు ఎవరు ఫండింగ్ చేస్తున్నారు అనేది కూడా డిస్క్లోజ్ చేయాలంట. ఉదాహరణకు కేరళలో డీప్ సీ పోర్ట్ కట్టేటప్పుడు సడన్గా కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు, మత్స్యకారులు నష్టపోతారు. అండమాన్ నికోబార్లో పోర్ట్ కట్టాలి అంటే సడన్గా కొంతమంది వచ్చేసి పోర్టు వల్ల భూకంపం వస్తుంది, టెక్టానిక్ ప్లేట్స్లు కదులుతాయి అని చెప్పి పర్యావరణం, పరిశుభ్రత, పశుపక్షుల గురించి మాట్లాడుతూ సోషల్ మీడియా అకౌంట్స్లో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఉంటారు. అటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ మొత్తాన్ని బ్యాన్ చేశారు. ఆల్రెడీ బ్యాన్ అయిన 16,000 ఎన్జిఓల యొక్క ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ ఆస్తులను మెయింటైన్ చేయడానికి లేదా అమ్మడానికి కొత్త డిసిగ్నేటెడ్ అథారిటీను ప్రకటించనున్నారు. వరల్డ్ విషన్, క్యాసా, ఈఎఫ్ఐ, కంపాషన్ ఇంటర్నేషనల్ ఇలా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ను ఆల్రెడీ బ్యాన్ చేశారు. ఒక ఎన్జిఓ లైసెన్స్ను రెన్యూ చేయాలి అంటే మినిమం ఈ ఎన్జిఓ ఇయర్లీ 10 lakhs ఖర్చు పెట్టి ఉండాలి, లేకపోతే లైసెన్స్ను రెన్యూ చేయరు. వీళ్ళు ఇన్ని రోజులు ఏం చేసేవారు అంటే ఫారెన్ నుండి ఫండింగ్ ఎత్తేవారు, 10 కోట్లు తీసుకునేవారు. ఈ 10 కోట్లలో 8 కోట్లు ప్రజల కోసం ఖర్చు పెట్టాలి. బట్ వీళ్ళు ఖర్చు పెట్టే వాళ్ళే కాదు, ఈ డబ్బులను తినేసేవారు లేదా ప్రొటెస్టులు చేయడానికి, ప్రభుత్వ ప్రాజెక్ట్స్ను ఆపడానికి ఖర్చు పెట్టేవారు. సోషల్ మీడియా క్యాంపెయిన్స్ కోసం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, లాయర్స్ను హైర్ చేసి గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ను ఆపడానికి ఈ విధంగా ఖర్చు పెట్టేవారు. ఎన్నికల ప్రచారం కోసం ఖర్చు పెట్టేవారు. యూఎస్ఏ నుండి 10 కోట్లు వచ్చాయి అనుకోండి, ఈ 10 కోట్లలో 7.5 crores ప్రజల కోసం ఖర్చు పెట్టాలి. పలానా చోట ఖర్చు పెట్టాము అనే బిల్స్ అండ్ డాక్యుమెంట్స్ను గవర్నమెంట్కు సబ్మిట్ చేస్తేనే నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్లో ఫండింగ్ ఎత్తవచ్చు, లేకపోతే లైసెన్స్ను సీజ్ చేస్తారు. ఇన్ని రోజులు ఎక్కడో మారుమూల గ్రామమైన కేరళ, తమిళనాడులో 10 కోట్లు వెల్ఫేర్ కోసం ఖర్చు పెట్టాం, ఆడవారికి, చిన్నపిల్లలకి ఖర్చు పెట్టామని చెప్పి ఫారెన్ ఫండ్స్ను మిస్యూజ్ చేసేవారు. ఇప్పుడు అందరి స్క్రూస్ను టైట్ చేశారు. బిల్ గేట్స్, మెలిండా, ఫోర్డ్, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ ద్వారా 100 కోట్లు తిన్నారు. డీప్ స్టేట్ కోసం పనిచేశారు. ఇండియాలో కొన్ని ఎన్జిఓస్ ఎలా అయిపోయాయి అంటే యూఎస్ఏకు సాఫ్ట్ పవర్ లాగా మారాయి. యూఎస్ఏకు లివరేజ్ ఇస్తున్నాయి. ఇక్కడ ఇండియాలో ఉన్న అన్ని ఎన్జిఓలు ఇలా అని నేను చెప్పడం లేదు. కొన్ని ఎన్జిఓస్
ఇండియన్ ఇంట్రెస్ట్కు అగేన్స్ట్గా పనిచేస్తున్నాయి. ఎలాగంటే ఉదాహరణకు ఇండియా రష్యా కలిసి 2011 కాదు 1980లోనే కుందన్ కులం అనే ఒక స్ట్రాటజిక్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ను స్థాపిస్తాము అని చెప్పి ప్రకటించారు. ఇండియా రష్యా అప్పట్లోనే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఈ ప్రాజెక్ట్ కోసం ఖర్చు పెట్టారు. న్యూక్లియర్ పవర్ జనరేషన్ ద్వారా మారుమూల గ్రామాల్లో కరెంట్ను సరఫరా చేయడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం. బట్ ఎన్జిఓలు రంగంలో దిగాయి. రష్యా ఇండియాతో క్లోజ్ అవుతోంది, ఇండియాతో కలిసి ఎలక్ట్రిసిటీని అమ్ముతుంది అని చెప్పి ఈ ప్రాజెక్ట్ వల్ల పర్యావరణం నాశనం అవుతుంది, సముద్రంలో న్యూక్లియర్ రేడియేషన్ లీక్ అవుతుంది. జపాన్లో సునామీ వచ్చి ఇలాగే న్యూక్లియర్ ప్లాంట్ పేలిపోయింది. రేడియేషన్ వల్ల చాలామంది ప్రజలు చనిపోయారు. అండ్ ఈ ఫిషరీస్ చేపలు పశువులన్నీ చనిపోతాయి, మత్స్యకారులు నష్టపోతారు అని చెప్పి అక్కడున్న లోకల్ ప్రజలను రెచ్చగొట్టాయి, ప్రజల్లో భయాన్ని నింపాయి, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ పెట్టాయి, కోర్ట్స్ ద్వారా ప్రాజెక్ట్ ను ఆపారు, లాయర్స్ ను హైర్ చేశారు. రైట్, ఈ ప్రాజెక్ట్ ను డిలే చేశారు. ఆ తర్వాత సుప్రీం కోర్టు రంగంలో దిగి షట్ అప్ యూ ఈడియట్స్ అన్నది. న్యూక్లియర్ పవర్ జనరేషన్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటున్నారు. జపాన్ గానీ, సౌత్ కొరియా గానీ, చైనా గానీ, ఇరాన్, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, యు నేమ్ ఇట్, అమెరికా, ఇలా అన్ని దేశాలు న్యూక్లియర్ ఎనర్జీను దాదాపు 5% వరకు ఎన్రిచ్ చేసుకుని విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటున్నారు. మీకేం పోయే కాలం వచ్చింది? మనుషుల పశువుల మీరు అని చెప్పి సుప్రీంకోర్టు వీళ్ళను నిందించింది. ఆ తర్వాత కుందన్ కులం ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. అయితే ఈ ప్రాజెక్ట్ దాదాపు 10 years వరకు డిలే అయింది. ఈ డిలే కారణంగా ఏం జరిగింది? ఇండియా విద్యుత్తును ఉత్పత్తి చేయలేకపోయింది. ఎన్నో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ నష్టపోయాయి. దీనివల్ల చైనా లాభపడింది. మనలలో చాలా మంది ఎందుకు మనం చైనా లాగా అవ్వలేకపోతున్నాం? చైనా ఇండియాకు ఒకేసారి స్వాతంత్ర్యం వచ్చింది. చైనా ఇప్పుడు 20 trillion ఎకానమీలో ఉంది. చైనా యుఎస్ఏకు ధీటుగా ఉంది. నెక్స్ట్ సూపర్ పవర్ అవ్వబోతోంది. చైనాలో ఎలక్ట్రానిక్ సిటీస్ ఉన్నాయి. చైనా డ్రోన్స్ ను లేదా ఏఐలో నెక్స్ట్ లెవెల్లో ఉంది అని చెప్పి కంపేర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇండియా చైనా మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే చైనాలో ఎన్జిఓలు లేవు, ఇండియాలో 32,000 ఎన్జిఓలు ఉన్నాయి. ఏవో ఒక ప్రాజెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో ఒక డీప్ సీ పోర్ట్ కట్టడానికి ప్రపోజల్ వెళ్ళింది. కేరళలో డీప్ సీ పోర్ట్ కడితే శ్రీలంకలో ఉన్న చైనీస్ హంబన్టోటా పోర్ట్, దుబాయ్, సింగపూర్ లో డీప్ సీ పోర్ట్స్ ఉన్నాయి. మనం డైరెక్ట్ గా ఆ డీప్ సీ పోర్ట్స్ కు ఛాలెంజ్ చేయొచ్చు. ఇండియన్ ఓషన్లో వన్ ఆఫ్ ద సెంట్రిక్ పాయింట్లో ఇండియా ఉంటుంది. ఇండియన్ ఓషన్కు మకుటం లేని మహారాజు ఇండియా అని చెబుతూ ఉంటాం. మనం డీప్ సీ పోర్ట్ కట్టుకోలేదు. మనం సింగపూర్, దుబాయ్ అండ్ శ్రీలంకలో డీప్ సీ పోర్ట్ వాడినందుకు, ట్రాన్స్షిప్మెంట్ ను వాడినందుకు ఫారెన్ దేశాలకు డబ్బులు కడుతున్నాం. ఇండియాలో డీప్ సీ పోర్ట్ కట్టాలి అంటే ఎన్జిఓలు రంగంలో దిగుతాయి. డీప్ సీ పోర్ట్ వల్ల మత్స్యకారులు నష్టపోతారు, చేపలు చనిపోతాయి, సముద్రం కలుషితం అవుతుంది అని చెప్పి ఏవేవో కొత్త కొత్త రూల్స్ తీసుకొస్తారు. ప్రజల్లో భయాన్ని నింపుతారు, లోకల్స్ను రెచ్చగొడతారు, అక్కడ పనిచేసే వారిని గెంటేస్తారు, కొడతారు, కోర్టులో కేసెస్ పెడతారు, ఆర్టీఐలు వేస్తారు, పిఐలు వేస్తారు. అంటే డీప్ సీ పోర్ట్ ఇండియా కట్టలేకపోయింది. కావాలనే ప్రాజెక్ట్ను డిలే చేస్తారు. ఆన్ కాంట్రాస్ట్ గా చైనా ఇండియన్ ఓషన్ లో స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అని చెప్పి ఇండియన్ ఓషన్ మొత్తాన్ని సరౌండ్ చేసింది. బట్ మనోళ్ళు ఒక డీప్ సీ పోర్ట్ కట్టాలి అంటే 1000 ఎన్జిఓలను ఎదుర్కోవాలి. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తారు. అండమాన్ నికోబార్ లో డీప్ సీ పోర్ట్ కట్టాలి అంటే 100 ఎన్జిఓలు రంగంలో దిగి అండమాన్ నికోబార్ మొత్తంలో భూకంపం వచ్చేస్తుంది, ట్రైబల్ జనాలందరూ చచ్చిపోతారు అని చెప్పి ఏవేవో తీసుకొచ్చారు. తమిళనాడులో కాపర్ ఫ్యాక్టరీ, స్టెర్లైట్ అనే ఫ్యాక్టరీ కట్టాలి అనుకున్నాం. దాదాపు 40% దేశం యొక్క కాపర్ ను ఇక్కడే ఉత్పత్తి చేయాలి అనుకున్నాం. ఎలక్ట్రానిక్స్, వైర్స్ కోసం ఈ కాపర్ కావాలి. ఎన్నో కాపర్ నిల్వలు ఇండియాలో ఉన్నాయి. సో ఈ ఫ్యాక్టరీ కట్టాలి అని చూసినప్పుడు లోకల్ గ్రూప్స్ రంగంలో దిగాయి. కాపర్ ఫ్యాక్టరీస్ వల్ల గ్రౌండ్ వాటర్ కలుషితం అవుతుంది అని చెప్పి ప్రొటెస్ట్ చేశారు. ఈ ప్రొటెస్ట్ లో చాలా మంది ప్రజలు చనిపోయారు. స్పైట్ ఆఫ్ హ్యావింగ్ కాపర్ నిల్వలు ఇన్ ఇండియా, చైనా నుండి కాపర్ ను ఇంపోర్ట్ చేసుకున్నాం, చైనా నుండి వైర్స్ ను ఇంపోర్ట్ చేసుకున్నాం. బిహైండ్ ద సీన్స్ ఏంటి అంటే ఇన్వెస్టిగేషన్ చేశారు. ఈ ప్రాజెక్ట్ ను కావాలనే ఫారెన్ ఫండెడ్ ఎన్జిఓస్ అమెరికా, యూరోప్ నుండి డబ్బులు ఎత్తేసి ఈ ప్రాజెక్ట్ ను ఆపారు అని చెప్పి రిపోర్ట్ లో తెలియంది. నెక్స్ట్ పాస్కో స్టీల్ ప్రాజెక్ట్ అని చెప్పి సౌత్ కొరియాతో కలిసి మనం దాదాపు $12 బిలియన్ ఖర్చు పెట్టి ఒడిశాలో ఒక స్టీల్ ప్లాంట్ కట్టాలి అని చూసాం. సడన్ గా ట్రైబల్ పాపులేషన్ రంగంలో దిగారు, లోకల్ ఫార్మర్స్ రంగంలో దిగారు, బిటల్ లీఫ్ ఫార్మర్స్ రంగంలో దిగారు, ఫారెస్ట్ లో ఉన్న ట్రైబల్ మనుషులందరూ రంగంలో దిగి ఈ స్టీల్ ప్రాజెక్ట్ వల్ల ఫారెస్ట్ భూములు నష్టపోతాయి, గ్రౌండ్ వాటర్ కలుషితం అవుతుంది అని చెప్పి ప్రాజెక్ట్ ని ఆపేశారు. దీనివల్ల లాభం ఎవరికి? చైనాకు. చైనా పెద్ద ఎత్తున కాపర్ ఫ్యాక్టరీలు కట్టుకొని ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేయడం మొదలుపెట్టింది. వీళ్లకు 24/7 విద్యుత్తు కావాలి.
విద్యుత్ కావాలి అంటే కోల్ మైనింగ్ జరగాలి, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ను కట్టాలి. ఒక పక్క 24/7 విద్యుత్ కావాలి అంటారు, ఇంకొక పక్క కోల్ మైనింగ్, స్టీల్ ప్లాంట్స్, న్యూక్లియర్ ప్లాంట్స్ ప్రాజెక్ట్ ను ఆపుతూ ఉంటారు అనమాట. అంటే వీళ్ళ యొక్క హిపోక్రసీ చూడండి. మోహన్ కోల్ బ్లాక్ అని చెప్పి మధ్యప్రదేశ్ లో చాలా పెద్ద కోల్ మైనింగ్ ప్రాజెక్ట్ కట్టడానికి చూసాం. ప్రజల్ని రెచ్చగొట్టారు, లోకల్ ట్రైబల్ కమ్యూనిటీస్ లో విషాన్ని నింపి ఆ ప్రాజెక్ట్ ను ఆపేశారు. వింజింజామ్ ఇంటర్నేషనల్ సీ పోర్ట్, ఈ డీప్ సీ పోర్ట్ ను ఆపేశారు. మనం శ్రీలంకలో హమ్మన్టోట, దుబాయ్, సింగపూర్ కు కాంపిటీషన్ ఇవ్వడం ఈ ఎన్జిఓలకు ఇష్టం లేదు. అంటే చైనా క్వాక్ఫు లో డీప్ సీ పోర్ట్ కట్టుకున్నప్పుడు మియాన్మార్ ప్రజలకు లేని ప్రాబ్లం, శ్రీలంకలోని హమ్మన్టోట పోర్ట్ లో డీప్ సీ పోర్ట్ కట్టుకున్నప్పుడు శ్రీలంకన్ ప్రజలకు లేని ప్రాబ్లం, సింగపూర్ లో డీప్ సీ పోర్ట్ కట్టినప్పుడు అంతగా చదువుకున్న సింగపూరియన్ ప్రజలకు లేని ప్రాబ్లం, దుబాయ్ లో డీప్ సీ పోర్ట్ కట్టినప్పుడు అరబ్బులకు లేని ప్రాబ్లం భారతీయులకే ఎందుకు వస్తుంది? మనం ఎందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను డెవలప్ చేయలేకపోతున్నాం? వెస్ట్ నుండి ఈస్ట్ కు కనెక్ట్ చేయడానికి మధ్యలో ఉన్న ఇండియన్ ఓషన్ ను రిప్రజెంట్ చేసే మనం ఇంతవరకు సరైన ట్రాన్స్షిప్మెంట్ డీప్ సీ పోర్ట్ మన దగ్గర లేదు. ఉన్నాయి, 1-2 ఉన్నాయి, బట్ పెద్దగా ఏది లేదు. అండమాన్ నికో అంటే ఆ దారి గుండా అండమాన్ నికోబార్ దగ్గర ఎప్పుడో మనం డీప్ సీ పోర్ట్ ను కట్టి ఉండాలి. ముంబైలో, కేరళలో కట్టినా కూడా అది ట్రాన్స్షిప్మెంట్ అవ్వదు. ఇండియా యొక్క డెవలప్మెంట్ ను వీళ్ళు స్ట్రాటజిక్ గా ఆపారు అనమాట. దీనివల్ల యుఎస్ఏ లాభం ఏంటి అంటే యుఎస్ఏ ఇండియాను తన కిందనే ఉంచుకోవాలి అని చూస్తోంది. చైనా 1970s లోనే యుఎస్ఏ తో ఎంగేజ్ అయింది. రష్యాకు వెన్నుపోటు పరిచి మరి కోల్డ్ వార్ సమయంలో యుఎస్ఏ సోవియట్ యూనియన్ మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధం ఏంటయ్యా అంటే యుఎస్ఏ మిగతా దేశాలను డెమోక్రసీలో కలుపుకోవాలి అని చూసింది, సోవియట్ యూనియన్ కమ్యూనిజం లో కలుపుకోవాలి అని చూసింది. కమ్యూనిస్ట్ లోనే అతిపెద్ద దేశం చైనా. చైనా యాక్చువల్లీ సోవియట్ యూనియన్ తో చేతులు కలపాలి, బట్ అమెరికాతో చేతులు కలిపింది. అమెరికన్ ప్రెసిడెంట్ తో ఎంగేజ్ అయింది. అమెరికా కోకా కోలా ఫ్యాక్టరీ నుండి స్టీల్, కాపర్ ఇలా అన్ని ఫ్యాక్టరీస్ చైనాలోనే పెట్టింది. బ్రెయిన్ అమెరికా అయితే బాడీ చైనా అన్నమాట. అమెరికాకు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ లాగా చైనా మారింది. ఈ విధంగా చైనా అమెరికన్ టెక్నాలజీని రివర్స్ ఇంజనీరింగ్ చేసి న్యూక్లియర్ వెపన్స్ నుండి, ఆటోమేటిక్ కార్స్ నుండి, ఎలక్ట్రిక్ బ్యాటరీస్ నుండి ఈ విధంగా అన్ని వస్తువులను తయారు చేసుకుంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను డెవలప్ చేసుకుంది. చైనా దగ్గర ఎన్జిఓ పంచాయతీ లేదు కాబట్టి చైనా విచ్చలి విడిగా కోల్ మైనింగ్ చేసింది, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కట్టుకుంది, డీప్ సీ పోర్ట్స్ కట్టుకుంది, ఫారెస్ట్ లో స్టీల్, కాపర్ ఫ్యాక్టరీస్ ను కట్టుకుంది అనమాట. ఒక అడవి ప్రాంతం ఉంది, అక్కడ ఒక ఫ్యాక్టరీ కట్టాలి అంటే చైనాలో ఎటువంటి ప్రతిఘటన ఉండదు అనమాట. ఎన్జిఓలు వచ్చేసి పిఏలు పెట్టేసి కోర్ట్స్ ఉండవు. అక్కడ సుప్రీం కోర్ట్, హైకోర్టులకు ఎవరు వెళ్ళరు, ఆర్టీఐలు ఎవరు ఫైల్ చేయరు. షీ జింగ్పిన్ గానీ లేదా చైనీస్ ప్రెసిడెంట్ ఎవరు ప్రశ్నించారు. షీ జింగ్పిన్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని చెప్పి ఈయన చైనా నుండి యూరోప్ వరకు రోడ్, రైల్ అండ్ హైవేస్ కట్టాడు. మొత్తం పర్యావరణం, పరిశుభ్రత, మొత్తం అడవులను, చెట్లను మొత్తం నాశనం చేసి చైనా కట్టుకుంది. ఎలా కట్టుకుంది అంటే చైనాలో ప్రొటెస్టులు జరగవు, ఇలాంటి ఎన్జిఓలు లేవు, చైనాలో కోర్ట్స్ లేవు, ప్రతిదానికి క్వశ్చనింగ్ అనేది ఉండదు. ప్రాజెక్ట్ డిలే కాలేదు. బట్ మనం 1980s లో ప్రకటించిన కుందన్ కులం అనేబట్టే న్యూక్లియర్ ప్రాజెక్ట్ ను మొన్న కంప్లీట్ చేస్తాం. భారత్ యొక్క ఆపర్చునిటీస్ మొత్తాన్ని అడ్డుకున్నది వీళ్ళే కాబట్టి FCRA కొత్త రూల్స్ అనేవి ఈ ఎన్జిఓలకు చెక్ పెడతాయి అన్నమాట. ఇక నుండి ఏదైనా ఒక ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేస్తే సడన్ గా సోషల్ మీడియాలో నెగిటివ్ క్యాంపెయిన్ చేయడం, దీనివల్ల ఫారెస్ట్ నష్టపోతుంది, ట్రైబల్ కమ్యూనిటీస్ నష్టపోతారు, వాటర్ కలుషితం అవుతుంది, గ్రౌండ్ వాటర్ వల్ల కెమికల్ రిలీజ్ అవుతుంది, కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి, న్యూక్లియర్ ఫ్యూల్ రిలీజ్ అవుతుందని చెప్పి ప్రచారాలు చేయడానికి ఉండదు. సో దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.